కరెంట్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యంతో దినసరి కూలీ మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. కదిరి రూరల్ మండల పట్టణం గ్రామంలో కరెంట్ షాక్ తగిలి సాయి కుమార్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గత 5 ఏళ్లుగా విద్యుత్ కార్యాలయంలో అతను దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఎస్సీ కాలనీలో విద్యుత్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ ఆన్ కావడంతో షాక్ గురై పోల్పై నుంచి కింద పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లడు నా బామర్ది, నా సొంత బామర్ది. ఈరోజు కరెంటు వాళ్ళు పని పిలిచిపోయినారు. ఈరోజు ఆదివారం పూట ఆ అబ్బాయిని ఏఈ, జేఈ, ఎల్ఎన్ఎం వీళ్ళతో పాటు 3 మనుషులు వెళ్ళి కాంట్రాక్ట్ పని చేయించినారంట. ఈరోజు హఠాత్ మరణంగా మా అబ్బాయికి ఎల్సీ ఇచ్చారో లేదో తెలియదు. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. ఖచ్చితంగా ఈ ప్రాణాన్ని మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినా కూడా వేరే ఉద్యోగానికి పోకుండా మీరు ఈ అబ్బాయి చనిపోవడానికి కారణం డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే చనిపోయినాడు. ఈ కుటుంబానికి న్యాయం జరగాల్సిందిగా మా మామ మూగవాడు, మా అత్త పరాచి వచ్చి అన్యాయం అయిపోయింది. ఈ అబ్బాయి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాము. ఈ అన్యాయం జరిగిన డిపార్ట్మెంట్ వ్యక్తులు ఖచ్చితంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఈ అబ్బాయి చనిపోయినా కూడా ఒక చేయలేము కానీ ఏఈ కానీ డిఈ కానీ ఎవరు కానీ ఇక్కడ సర్వీస్ లైన్ మీద కూడా రాలేదు. ఖచ్చితంగా ఈ అబ్బాయికి న్యాయం జరిగి